చెల్లెలను చంపేందుకు మహమ్మద్ అర్షద్ తండ్రి బాదర్ ప్లాన్ చేసిన తీరు వణుకు పుట్టిస్తుంది. నొప్పు తెలియకుండా ప్రతిఘటించకుండా ఎలా చంపాలో వారు మొబైల్లో వెతికారని దర్యాప్తులో వెల్లడైంది. కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్, సెడేటివ్స్, విష పదార్థాలు కలిపి ఆచ్ఛాదనంగా మార్చడం, సర్జికల్ నైఫ్స్, ఇతర టూల్స్ ను వాడి నరాలు కట్ చేయడం వంటి మెథడ్స్ ను సెర్చ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డియర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీ అబ్బాయిగా, నటుడిగా, గర్వించదగ్గ భారతీయుడిగా మీకు ఎనలేని గౌరవం ఇస్తాను. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన మీకు థ్యాంక్ యూ అని ఈవెంట్ లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఎక్స్ లో షేర్ చేశారు. కాగా ఈవెంట్ లో మాట్లాడుతూ చెర్రీ తనకు తమ్ముళ్లాంటి వారని పవన్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది గుట్టుచప్పుడు కాకుండా సాగు చేయని భూమికి రైతు బంధు తీసుకున్నారు. ఇకపై రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాలా కన్వర్షన్ అయిన భూములు, పరిశ్రమల భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తేల్చి చెప్పారు. దీంతో చాలా మందికి నోట్ల వెలకాయ పడ్డట్లయింది. గతేడాది ఇండియాలో అత్యధికంగా అమ్మడిపోయిన కార్ మోడల్ గా టాటా పంచ్ నిలిచింది. 2024లో 2.02 లక్షల పంచ్ మోడల్ కార్లు అమ్మడాయి. ఆ తర్వాత మారుతి వ్యాగనార్, ఎర్టిగా, బ్రేజా, హోండాయ్ క్రెడా ఉన్నాయి. కాగా 1985, 2004 వరకు మారుతి 800, 2005, 2017 వరకు మారుతి ఆల్టో, 2018లో డిజైర్, 19లో ఆల్టో, 2020లో షిఫ్ట్, 2021, 22లో వ్యాగనార్, 2023లో షిఫ్ట్ ఎక్కువగా అమ్ముడిపోయిన కార్లుగా ఉన్నాయి. సాగు చేసిన వారితో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. భూమి లేకపోవడం ఒక శాపమైతే ప్రభుత్వం కూడా తమను ఆదుకోవటం లేదని పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందని సీఎం చెప్పారు. వారు కూడా సమాజంలో భాగమేనని గుర్తించి ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే విశ్వవేదికలపై భారత కీర్తిని చాటారు. 2022 ఫీఫా WC ట్రోఫీని ఆవిష్కరించి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ గా నిలిచారు. ఆ మరుసటి ఏడాది 2023లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో తళుక్కుమని మెరిశారు. తెలుగు సినిమా త్రిబులార్లోని నాటు నాటు పాటకు అవార్డు వచ్చినట్లు ఆమె స్వయంగా స్టేజ్ పై ప్రకటించారు. 2022లో క్రెయిన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ గాను దీపిక వ్యవహరించారు. చులకన భావంగా చూస్తూ తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లు మార్చాలని బీసీ కమిషన్ పలు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఇందులో దొమ్మర, పిచ్చుగుంట్ల, తంబిలి, బుడబుక్కల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలున్నాయి. వీటి స్థానంలో వేరే పేర్లను సూచించడంతో బీసీ కమిషన్ వాటిని పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చిన పేర్లపైన ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 18 లోపు చెప్పాలని పేర్కొంది. తెలంగాణలో చలి వణికిస్తుంది. 15 జిల్లాలో 10 డిగ్రీల్లోపే టెంపరేచర్ నమోదవుతుంది. నిన్న అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 9 ఏళ్లలో ఇక్కడ ఇదే కనిష్ట ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.1, ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 6.2, కామారెడ్డి జిల్లా డోంగ్లీ, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8 చొప్పున టెంపరేచర్ నమోదైంది. శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గడిచిన 24 గంటల్లో 1,00,000 మందికి పైగా దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం తెలిపింది. రద్దీ పెరగడంతో అయ్యప్ప స్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. స్పాట్ దర్శనానికి 20,000 టికెట్లను ట్రస్ట్ జారీ చేసింది. పంబా నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు భారీగా క్యూ లైన్లో వేచి ఉన్నారు. త్వరలో శబరిమల మకర జ్యోతి దర్శనం ఉండటంతో రానున్న రోజుల్లో భక్తుల తాకిడి పెరగనుంది. సిడ్నీ టెస్ట్లో భారత్పై 6 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కంగారులు కైవసం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో 141/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 16 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా బౌలింగ్కు రాలేదు. దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతోపాటు పొగమంచు వల్ల ల్యాండింగ్కు అనుకూలించగా 6 విమానాలు రద్దు కాగా 123 సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. సరాసరి ఫ్లైట్లు ఆలస్యం 18 నిమిషాలు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఇలాగే 48 విమానాలు రద్దు కాగా 564 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.
విశాఖ తీరంలో భారత నేవీ విన్యాసాలు అద్భుతంగా నిర్వహించారు. వేలాది మంది ప్రజలు సాగర్ తీరానికి చేరుకొని నేవీ విన్యాసాలు తిలకించారు. నేవీ విన్యాసాల నేపథ్యంలో ఆర్కే బీచ్ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించారు. ఈ విన్యాసాల్లో వివిధ రకాల యుద్ధ నౌకలు విన్యాసాలు అందరినీ అలరించాయి. మేక్ ఇన్ ఇండియా, ఇండియా నేవీ అక్షరాలతో లేజర్ కాంతులతో జిగేల్మన్నాయి. జనవరి మార్చి త్రైమాసికంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు 4.73 లక్షల కోట్ల అప్పులు తీసుకోనున్నాయి. ఇందులో ఏపీ 11,000 కోట్లు, తెలంగాణ 30,000 కోట్ల రూపాయల అప్పులు చేయనున్నాయి. ప్రభుత్వాలతో ఇటీవల సంప్రదింపుల అనంతరం ఆర్బీఐ ఈ వివరాలను ప్రకటించింది. జనవరిలో 1.47 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో 1.51 లక్షల కోట్లు, మార్చిలో 1.74 లక్షల కోట్ల రుణాలను సమకూరించనున్నాయి. తాను చనిపోయి ముగ్గురికి ప్రాణాలు పోశారు కర్నూలు జిల్లాకు చెందిన రైతు పెద్దయ్య. కల్లూరు మండలం దొడ్డిపాడుకు చెందిన ఆయన తీవ్రమైన తలనొప్పితో కర్నూలు కిమ్స్లో చేరారు. తలలో రక్తం గడ్డకట్టడంతో డాక్టర్లు వైద్యం అందించినా అతని ప్రాణాలు కాపాడలేకపోయారు. శనివారం బ్రెయిన్ డెడ్తో పెద్దయ్య ప్రాణాలు విడిచారు. ఇంటి పెద్ద మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు పెద్దయ్య లివర్, 2 కిడ్నీలను దానం చేశారు. 5వ తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లకు రేపు అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. కాగా ఇప్పటికే ఇతర ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందాయి. మరోవైపు పింఛన్లు కూడా డిసెంబర్ 31నే ప్రభుత్వం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఐందవ శంఖారావం సభ జరగనుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే ప్రధాన అజెండాగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖులు సహా 5 లక్షల మంది తరలి రానున్నారు. 45 ఏళ్లు నిండిన గ్రామీణ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్ల విద్యార్థులకు టెస్టులు నిర్వహించి ఫ్రీగా 90,000 కళ్లద్దాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు. వారికి ప్రతి నెల పింఛనును నేరుగా అకౌంట్లలోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం వైజాగ్లో 20 ఎకరాలలో 200 కోట్లతో స్టేడియం నిర్మిస్తామని పేర్కొన్నారు. విశాఖలో నేవీ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆర్కే బీచ్లో శనివారం సాయంత్రం 4:30 గంటలకు విన్యాసాలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, సబ్మెరైన్లు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్శకులు విన్యాసాలను ఆసక్తితో తిలకించారు. అలాగే మెరైన్ కమాండ్ విన్యాసాలు హైలైట్గా నిలిచాయి. జిల్లాకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేటాయించిన వేతనాల బడ్జెట్ 100% ఖర్చు చేయాల్సిందేనని కలెక్టర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. వేతనాల రూపంలో ఖర్చు చేయాల్సిన బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేయని పక్షంలో జిల్లా నష్టపోతుందని, జిల్లాకు మెటీరియల్స్ కాంపోనెంట్ కింద రావాల్సిన నిధులు తగ్గిపోతాయన్నారు.